రాసి పెట్టుకోండి. తప్పక జరిగి తీరుతుంది. కుంభరాశి వారు వెంటనే వెళ్ళి ఈ వ్యక్తిని కలవండి. 100% అనుకున్నది జరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. అసలు కుంభరాశి వారు ఏం రాసి పెట్టుకోవాలి? అసలు కుంభరాశి వారు వెంటనే వెళ్ళి ఏ వ్యక్తిని కలవాలి అనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. కుంభరాశి సోదరమణులారా, ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఇది సాధారణంగా చెప్పేది కాదు, ఇది మీ భవిష్యత్తును మార్చే హెచ్చరిక అని కూడా చెప్పవచ్చు. మీరు ఈ వీడియోని స్కిప్ చేస్తే, మీ మాటలను లైట్గా తీసుకుంటే, అయిన తర్వాత చూద్దాం అని వదిలేస్తే మీ జీవితంలో రావాల్సిన గొప్ప మార్పులను మీరే కోల్పోతారనే చెప్పాలి. దేవుడు మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ అవకాశం పేరు ఒక వ్యక్తి. కుంభరాశి వారి గత పరిస్థితులు. గత కొన్ని నెలలుగా కుంభరాశి వారి జీవితంలో అనుకున్న పనులు ఆగిపోవటం, నమ్మిన వాళ్లే మోసం చేయటం, డబ్బు వచ్చినట్లే వచ్చిపోవటం, ప్రేమలో గందరగోళాలు, ఇంటిలో చెప్పలేని బాధలు. మీరు బయటకు నవ్వుతున్నారు కానీ లోపల మాత్రం రోజు ఏడుస్తున్నారు అనే చెప్పాలి. ఇది మీ తప్పు కాదు, గ్రహాల మార్పు వల్ల వచ్చే దిశ ఇదే అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఎందుకు ఇంత కష్టాలు? శని ప్రభావం కుంభరాశి వారిపై చాలా బలంగా అయితే పడుతుందనే చెప్పాలి. శని అంటే శిక్ష కాదు, శని అంటే పరీక్ష అని కూడా చెప్పవచ్చు. ఈ పరీక్షల్లో ఎవరు నిజం, ఎవరు నకిలీ, ఎవరు మీకు దేవుడు, ఎవరు శత్రువు అన్నీ బయటపడతాయనే చెప్పాలి. కానీ ఈ పరీక్ష నుంచి బయటపడాలి అంటే ఒక మార్గం తప్పకుండా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి ఎవరు? ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాను. కుంభరాశి వారికి దేవుడు పంపిస్తున్న ఆ వ్యక్తే. మీకు గతంలో తెలిసిన వాడే. మీ బాధలను మాటలు లేకుండానే అర్థం చేసుకునేవాడు. మీకు డబ్బు కన్నా ముందే ధైర్యాన్ని ఇచ్చేవాడు. మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అయితే అవుతాడనే చెప్పాలి. ఆ వ్యక్తి కావచ్చు మీ పాత స్నేహితుడు, బంధువు, ఆఫీస్లో పనిచేసే వ్యక్తి, ఆధ్యాత్మికంగా ముందున మనిషి అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఆ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఆ వ్యక్తిని మీరే వెతకాలి. అతను మీ దగ్గరకు రావడానికి ఎదురు చూస్తున్నాడు అని. వెంటనే కలవకపోతే ఏమవుతుంది? ఇది చాలా కీలకం. మీరు ఆ వ్యక్తిని కలవడం ఆలస్యం చేస్తే, అహంకారంతో వదిలేస్తే, ఇప్పుడు అవసరం లేదు అని అనుకుంటే జీవితాంతం ఒక మాట అనుకుంటూ ఉంటారు, అప్పుడు వినుంటే బాగుండేది అని. ఉద్యోగం దూరం అవుతుంది, డబ్బు చేతిలో నిలవదు, సంబంధాలు తెగిపోతాయి, మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇది శాపం కాదు, ఇది అవకాశం కోల్పోయే బాధ అని కూడా చెప్పుకోవచ్చు. రాసి ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం. రాసి పెట్టుకోవడం అంటే మీ శక్తిని యాక్టివ్ చేయడం అని అర్థం. దేవుడితో కనెక్షన్ పెంచుకోవడం, మీ ప్రభావాన్ని మేల్కొల్పటం. కుంభరాశి వారు ఈ సమయంలో శివునికి, శనిదేవునికి, హనుమంతుడికి రాసి పెట్టుకుంటే ఆ వ్యక్తిని కలిసే మార్గం తెరుచుకుంటుందనే చెప్పుకోవచ్చు. 100% అనుకున్నది ఎలా జరుగుతుంది? మీరు ఈ 3 చేస్తే చాలు. రాసి పెట్టుకోండి, ఆ వ్యక్తిని వెంటనే కలవండి, మీ మనస్సులో ఉన్న నిజాలను చెప్పండి. అయితే ఆగిపోయిన పనులు కదులుతాయి, డబ్బు మార్గాలు తెరుచుకుంటాయి, ప్రేమ జీవితంలో స్పష్టత వస్తుంది, ఇంటిలో శాంతి వస్తుంది. ఇది ఊహ కాదు, ఇది కుంభరాశి వారి విధి మార్పు అని కూడా చెప్పవచ్చు. దేవుడు ఎందుకు ఇప్పుడు ఈ మెసేజ్ పంపిస్తున్నాడు? కుంభరాశి వారు ఈ ఒక్క విషయం గమనించారా? ఇటీవల రోజుల్లో అర్థం లేని ఆలోచనలు, అర్ధరాత్రి నిద్ర లేకపోవటం, పాత మనుషులు గుర్తుకు రావటం, ఒక్కసారిగా ఈ వీడియో మీకు రావటం, ఇవి యాదృచ్ఛికం అయితే కాదనే చెప్పుకోవాలి. దేవుడు ఇప్పుడు డైరెక్ట్గా రాడు అనే కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడు సంకేతాల రూపంలోనే వస్తాడు అని కూడా చెప్పాలి. ఈ వీడియోని మీ వరకు రావటం
కూడా ఒక సంకేతం అనే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో మార్పు మొదలవ్వబోతుందనడానికి గుర్తు అని కూడా చెప్పాలి. ఈ సంకేతాన్ని పట్టించుకొని వారు మరలా అదే సమస్యలో ఇరుక్కుంటారనే చెప్పాలి. ఆ వ్యక్తిని కలవడానికి భయం ఎందుకు వేస్తుంది? ఇక్కడ చాలామంది కుంభరాశి వారు ఒక మాట అనుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తిని కలవాలి అనిపిస్తుంది, కానీ ఏదో భయం. ఈ భయం మీది కాదు, ఈ భయం శని దేవుడిది అని కూడా చెప్పవచ్చు. శని పరీక్ష ఎప్పుడు ఎలా ఉంటుంది? సరైన మార్గం దగ్గరకు రాగానే మనస్సులో సందేశం పెంచుతాడు. ఇది కానీ మీరు గమనించాలి, భయం ఉన్న దారిలోనే దేవుడి ఆశీర్వాదం ఉంటుంది అని. ఆ వ్యక్తిని కలిసిన రోజు మీ లోపల ఉన్న భయం చచ్చిపోతుంది, ధైర్యం పుడుతుంది అనే చెప్పాలి. ఈ సమయంలో రాసి పెట్టుకోకపోతే వచ్చే 3 నష్టాలు. నేను భయపెట్టడం లేదు, నిజం చెబుతున్నాను. ఈ సమయంలో రాసి పెట్టుకుని కుంభరాశి వారికి ఒక మంచి అవకాశం చివరి నిమిషంలో చేజారుతుంది. నమ్మిన వ్యక్తి దూరం అవుతాడు. మానసికంగా ఒంటరితనం పెరుగుతుందనే చెప్పాలి. ఇది శాశ్వతం కాదు, కానీ ఆలస్యం చేస్తే బాధ తప్పదు అని కూడా చెప్పుకోవచ్చు. రాసి పెట్టుకోవడం అంటే దేవుడితో ఒప్పందం చేసుకోవడం లాంటిది అని కూడా చెప్పాలి. ఆ వ్యక్తితో మీరు ఏ మాట చెప్పాలి? చాలామంది అడుగుతున్నారు, కనిపించినప్పుడు ఏం చెప్పాలి అని. పెద్ద మాట అవసరం లేదు, తెలివిగా నటించవలసిన పని లేదు. ఈ ఒక్క వాక్యం చాలు, నాకు నిజంగా సహాయం కావాలి. ఈ మాట చెప్పగానే మీ అహంకారం కరుగుతుంది, అతని మనస్సు కరిగిపోతుంది, మార్గం తనకు తానే తెరుచుకుంటుంది. దేవుడు మీ నోటిలోంచి ఈ మాట రావాలని చాలా కాలంగా అయితే ఎదురుచూస్తున్నాడనే చెప్పుకోవాలి. కుంభరాశి వారికి రాబోయే శుభ సంకేతాలు. అయితే ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత ఈ 7 రోజుల్లో మీరు గమనించవలసిన సంకేతాలు: ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక ఆకస్మిక కలయిక, ఒక దైవాలయం దగ్గర అడుగు పెట్టడం, పాత వ్యక్తి పేరు వినిపించటం. ఇవి జరిగితే భయపడకండి, ఇవి మార్పుకు సూచనలు అని కూడా చెప్పుకోవచ్చు. అప్పుడు అర్థం చేసుకోండి, ఈ సమయం వచ్చేసింది అని. చివరి అదనపు ఆశీర్వాద మాటలు. కుంభరాశి వారు, మీరు బలహీనం కాదు. మీరు ఆలస్యం చేస్తున్న వాళ్ళు అయితే ఇప్పుడే నిర్ణయం తీసుకోండి, ముందుగా అడుగు వేయండి. అప్పుడే మీ జీవితంలో వచ్చే ప్రతి సంకేతం కూడా మీకు అర్థమవుతుందనే చెప్పుకోవచ్చు. దేవుడు ఇచ్చే ప్రతి సంకేతాన్ని మీరు అర్థం చేసుకుని ముందుకు వెళ్తే మీ జీవితం అయితే చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి కుంభరాశి వారికి నేను ఒక మాట అయితే చెబుతున్నాను. అయితే ప్రతి ఒక్కరూ మీ జీవితంలో వచ్చే ప్రతి సందేశాన్ని విడిచిపెట్టకుండా, నిర్లక్ష్యం చేయకుండా అర్థం చేసుకుంటేనే దేవుడు ఇచ్చే ప్రతి సందేశం తెలిసి మన జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకుంటే మన జీవితం మారుతుందో ప్రతిదీ అర్థం చేసుకొని ముందుకు వెళ్తేనే మన జీవితం అయితే అద్భుతంగా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి ఎందుకు రాసి పెట్టుకోవాలి, అసలు కుంభరాశి వారు ఏ వ్యక్తిని కలవడం ద్వారా వీరి జీవితం మారుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.